అంటే ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడినాం అని చెప్పి పెద్ద మంది అవుతామని చెప్పి చంద్రబాబు గారు చెప్తారు. ఎస్సీ వర్గీకరణ మేము మీ పార్టీ స్టాండ్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ స్టాండ్ ఏంటి? ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో మొదటి నుంచి కూడా ఒకటే స్టాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. అదే క్రమంలో ఏదైతే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఏదైతే సామాజిక వెనుకబాటు కూడినటువంటి ప్రతి కులానికి సామాజిక న్యాయం జరగనటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగానే 56 కార్పొరేషన్లు ఇవ్వడం జరిగింది. మాదిగలకి మాలకి రిలే కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అదేవిధంగా పొలిటికల్ ఐడెంటిఫికేషన్ ఒక కేర్ ఆఫ్ ప్లాట్ఫారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏర్పాటు చేసింది. కానీ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వంటి అంశం ఆంధ్రప్రదేశ్లో మొదలైనప్పటికీ దీని పరిష్కారం మాత్రం కేంద్రం ఉంది కాబట్టి కేంద్రంలో పార్లమెంట్లో చట్టబద్ధ జరగాలి. చట్టబద్ధ కల్పించాల్సిన కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ ప్రభుత్వం అక్కడ చేయాలి. లేని దాని గురించి మమ్మల్ని అడిగి మమ్మల్ని దీంట్లో బదలాం చేయడం అనేది మాకు లేదు. కాబట్టి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి కూడా ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టుకి ఎటువంటి లాయర్ని పెట్టలేదు. జగన్కి మాదిగ వ్యతిరేక అనేది మందాకృష్ణ పదే చెప్తారు. నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ మాదిగ వ్యతిరేక లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ కులకు వ్యతిరేకం కాదండి. ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల్ని అభివృద్ధి చేయడం లక్ష్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ క్రమంలోనే అసలు సుప్రీంకోర్టు ఏదైతే సుప్రీంకోర్టు వర్గీకరణ విషయం ఉందో అసలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాదు కదా. హర్యానాకు సంబంధించినటువంటి విషయం 2011లోనే హర్యానా సంబంధించినటువంటి పంజాబ్కి, అది హర్యానా గవర్నమెంట్కి, అదేవిధంగా పంజాబ్ గవర్నమెంట్కి ప్లస్ దేవేంద్ర సింగ్ మధ్య ఉన్నటువంటి అది సుప్రీంకోర్టుకి వెళ్ళింది. దానికి ఆంధ్రప్రదేశ్ సంబంధం ఏముంది? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పెట్టాల్సిన అవసరం ఏంది? అంటే సుప్రీంకోర్టు రాష్ట్రాల పరిధిలో మీరు చేసుకోమని చెప్పి అన్నప్పుడు కనీసం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు అనేది ప్రధానమైన ఆరోపణ. సుప్రీంకోర్టు చేసే ప్రతి ప్రధాన ఆరోపణ ఇదే. జగన్ ఎస్సీ వర్గీకరణ మీద నోరు మెదపడు, మాదిగ వ్యతిరేకి అంటారు. నిజంగా మాదిగ వ్యతిరేక వైసీపీ పార్టీ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు లాగా మాలా మాదిగల్ని వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న వైరుధ్యాన్ని దాన్ని రాజకీయం చేసి గడుపుతూ అదేవిధంగా తన యొక్క పబ్బం గడుపుల టైపు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది చేయాల్సింది ఎవరు? కేంద్రంలో. నువ్వు కేంద్రాన్ని ప్రశ్నించకుండా, నువ్వు కేంద్రాన్ని అడగకుండా, నువ్వు కేంద్రానికి పనిచేసి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కాలర పట్టుకోవటం ఏంటి? అదేవిధంగా మేము అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుపడింది ఎక్కడన్నా ఒకటి. రెండవది, మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక ఏదైతే ఆగస్టు 1వ తారీఖు 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు వచ్చిన మొట్టమొదటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్పింది, ఎస్ మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, స్వాగతిస్తూ ఉన్నాం, అదేవిధంగా సామాజిక కట్టుబడి పనిచేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని ఈ అగాధాన్ని ఇంకా దీన్ని పెంచకుండా త్వరగా పరిష్కారం చేసి ఏ సామాజిక వర్గానికి అన్యాయం చేయకుండా ఖచ్చితంగా త్వరగా పరిష్కారం చెప్పేసి మా స్టాండ్ చెప్పేసాం. అంతకంటే ఏం కావాలి? ఈరోజు కృష్ణమాదిగా కేవలం రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు యొక్క చేతిలో పనిముట్లాగా ఒక క్షుద్ర రాజకీయాలు చేసినటువంటి మనిషి, నువ్వు ఏనాడైనా సరే నువ్వు చేసేదేమో పని చేసేదేమో చంద్రబాబు ఇంట్లో పనిచేస్తావు, చంద్రబాబు కోసం నువ్వు పనిచేస్తావు, కూలేమో జగన్మోహన్ రెడ్డి అడుగుతూ ఉంటావా? నువ్వు పనిచేసేదేమో చంద్రబాబు ఇంట్లో పనిచేస్తూ ఉంటావు, వాళ్ళు చేస్తూ ఉంటావు. రెండోది, నువ్వు తెలంగాణలోనేమో ఏదైతే వర్గీకరణ విషయాలు అక్కడ ఆ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటేనేమో అక్కడ నువ్వేమో రేవంత్ రెడ్డిని కాలర పట్టుకుంటావు, ఎక్కడికి వచ్చావు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటావా? అంటే ఏంటి అసలు నీ ఆలోచన? 30 సంవత్సరాలకి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అడ్డం పెట్టి రాజకీయ స్వార్థం కోసం రాజకీయ పార్టీల దగ్గర బానిసత్వం చేసుకుంటూ ప్యాకేజీ తీసుకుంటూ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మరొక పార్టీకి విమర్శిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలుగు రాష్ట్రాలు కావచ్చు, మాదిగల ప్రధాన ఇరుగుబాటు కారణానికి మందకృష్ణ మాదిగ కారణం తప్ప రాజకీయ పార్టీలు కారణం కాదు. దీన్ని పెంచి పోషిస్తూ తన స్వార్థం కోసం వాడుకుంటున్న చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు తోడుగొంగల వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాలా మాదిల మధ్య వైషమ్యం పెరగడానికి కానీ మాదిగ ఇరుగుబాటుతానికి కానీ ప్రధాన కారణం చంద్రబాబు మందకృష్ణ మాదిగ తప్ప ఏ రాజకీయ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా బాధ్యత కాదు. సోషల్ మీడియాలో మీరు ఏదైనా ట్రోల్ చేయండి, సెంట్రల్ ఆఫీస్ మేము ఉన్నాం అని ఒక సెంట్రల్ కమిటీ పెట్టి సెంట్రల్ టీం పెట్టారనేది ప్రధాన ఆరోపణ. ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో అక్రమణ ఏదైనా అన్యాయంగా కేసులు పెడితే మాకు సంప్రదించండి హెడ్ ఆఫీస్ అని చెప్తున్నారు. ఏంటి అసలు ఈ సెంట్రల్ కమిటీ యొక్క దిశానిర్దేశం ఏంటి? కంట్రోల్ డెస్క్ ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్? ఒకటండి, అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కానీ ఆనందం కోసమే ఈ రోజున టీడీపీ పార్టీ ఎన్డీఏ కూటమి ఎవరుతున్నారో సభ్యులకు వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు, తప్పుగా ట్రోల్ చేస్తారనేది ప్రధాన ఆరోపణ. వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వ్యక్తిగత సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తారంటారు. ఏం చెప్తారు దాన్ని? ఒకటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో ఎన్డీఏ కూటమిగా ఎన్నికల తర్వాత వచ్చి అధికారంలోకి వచ్చిన వాళ్ళు చేసే అమలు విషయాల్లో ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రశ్నించడం నేరమైనప్పుడు, ప్రశ్నించడమే తప్పు అయినప్పుడు ఆ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి భయభ్రాంతులు చేస్తూ అర్ధరాత్రి పూట
తల్లిదండ్రులు లేకుండా, భర్తలు లేకుండా, భార్యలు లేకుండా, అదేవిధంగా కుటుంబ సభ్యులు చెప్పకుండా ఒక దొంగల్లాగా, కిరాతక హంతకుల్లాగా పోలీసులు వేధింపు చేస్తూ, ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల మేరకు పోలీసులు వేధింపు చేస్తున్నటువంటి క్రమంలోనే మీకు నిజంగా చట్టం మీద గౌరవం ఉంటే, ఏదైతే ఐటీ యాక్ట్ ప్రకారంగా మీరు చట్టపరంగా చర్యలు తీసుకుంటే పార్టీ 1 నోటీసులు ఇవ్వకుండా మీరు తీసుకొని భయభ్రాంతి చేసినటువంటి నేపథ్యం నుంచి మా కార్యకర్తలు కాపాడుకోవడం కోసం, ప్రశ్నించేటువంటి సామాజిక మాధ్యమం ఉన్నటువంటి కార్యకర్తలు కాపాడుకోవడం కోసం మీకు ఏదైనా సమస్య ఉంటే మాకు చెప్పండి. చట్ట ప్రకారం మనం ముందుకెళ్దాం. దాంట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రశ్నించడం వ్యక్తిగత హరణం చేయొచ్చు అంటారా? వ్యక్తిగత హరణం అనేటువంటిది శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యం వచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే నేను చదివాను, ఆ స్క్రిప్టే నేను చేశాను, సజ్జల రామకృష్ణ రెడ్డి ఇచ్చినటువంటి స్క్రిప్టే ప్రకారం చేశానని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? శ్రీరెడ్డి కూడా దాదాపు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఒక మహిళల మీద మహిళలను ఈ రకంగా ట్రోల్ చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారా? మీ పార్టీ స్టాండ్ ఇదేనా? మహిళల మీద ఉన్న గౌరవం ఇదేనా? మీకు ఒక స్పష్టం చేస్తామనండి. సామాజిక మాధ్యమాల్ని, సోషల్ మీడియాని వాడుకొని అసలు వ్యక్తిగత హరణాన్ని మొదలుపెట్టిందే టీడీపీ వాళ్ళు. ఐటీడీపీ పేరుతోటి నారా లోకేష్ బ్యాక్గ్రౌండ్గా చేసేటువంటి ప్రక్రియ 2014 నుంచి మొదలుపెట్టారు. దానికి ఉదాహరణ చెబుతాను. పవన్ కళ్యాణ్ గారు 2014-19 మధ్య రాజధాని ప్రాంతంలో పర్యటిస్తూ భూములు రైతుల దగ్గర నుంచి అక్రమంగా లాక్కుంటారని చెప్పేసి పర్యటన చేస్తే, ఆ పర్యటనలో నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూసినటువంటి పరిస్థితులు, వాళ్ళ కుటుంబాన్ని దూసిన క్రమంలో పవన్ కళ్యాణ్ గారే 2018 మార్చి 16 డేట్ ఉంది, మీకు ముందుగా చెబుతూ మొత్తం లైవ్లో చూపించామండి. నారా లోకేష్ ఖబర్దార్, చంద్రబాబు నాయుడు మేము 15 సీట్లు మేము గెలిపించి మీకు ఇచ్చాము, మా వల్ల మీ గవర్నమెంట్ ఉందనేటువంటిది ఆ రోజు ఇచ్చి పచ్చ మీడియాని బహిష్కరణ చెప్పేటువంటి పరిస్థితి ఏలూరు మీటింగ్ చెప్పినట్టు ఉంది. రెండోది, అసలు సోషల్ మీడియా రాకముందు నుంచి వాళ్ళకున్నటువంటి ఏదైతే ప్రధాన మీడియా ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, స్వయాన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకున్నటువంటి రామారావు గారిని బట్టలు లేకుండా హరణం చేసేటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసాం. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు పక్కన విశ్రాయ హోటల్లో పెట్టుకొని మొత్తం వచ్చి ఎదుగు అని చెప్పేసి ఒక మీడియా ప్రచారం చేసుకుంటూ, అసలు మీడియా ప్రచారం ద్వారా, మాధ్యమాల ద్వారా వ్యక్తిగత హరణాన్ని కానీ అసలు ఆ మొదలుపెట్టితే టీడీపీకి ఉన్నటువంటి చరిత్ర అది. అందువల్ల ఏంటంటే ఈరోజు శ్రీరెడ్డి కావచ్చు, లేదంటే బోరగడ్డ అనిల్ కావచ్చు, ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. వాళ్ళకుంటే సోషల్ మీడియాలో వాళ్ళ హైప్ క్రియేట్ చేసుకోవడం కోసం వాళ్ళు బురదలొచ్చు. ఉంటే నిరూపించమని చెప్పండి. జగన్ ప్రోత్సాహంతో మాట్లాడాను, జగన్ గారి ప్రోత్సాహంతో నేను ఎంత మాట్లాడని బోరగడ్డ అనిల్ చెప్తారు. బోరగడ్డ అనిల్కి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏ రెడ్డి అని కావచ్చు అండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ తత్వం కాదు. మీకెందుకు ఈరోజు మీరు అడుగుతూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎవరిని కూడా వ్యక్తిని కూడా కించపరచడం అనేది అది సమాజానికి అరిష్టం కాదు, మంచిది కాదు, తప్పదు. దాన్ని మేము వ్యక్తిగతంగా కూడా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. మా పార్టీ కూడా అదే లైను. కానీ మీరు ఫేక్ కడీలు పెట్టి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రభుత్వాన్ని ఎండగడతా ఉందో, అదేవిధంగా మీరు చెప్పలేదా, మీరు చేయలేదా శర్మిల గారి గురించి ఒక సినిమా యాక్టర్ అని చెప్పేసి మీరు చేయలేదా? మీరు మన విజయమ్మ గారి గురించి మీకు ట్రోల్ చేయలేదా? దొరకలేదు మీ వాళ్ళు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ట్రోల్ చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతి గారి గురించి మీరు ట్రోల్ చేయలేదా? అప్పుడేమైపోయి అందువల్ల ఏంటంటే అదే షర్మిల గారి కట్టుబొట్టు వ్యవహార శైలిలో శారీ గురించి కూడా మాట్లాడింది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ మీకు స్పష్టంగా శారీ కట్టుకుని మీరు కూడా ఏంటంటే, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టుల పేరుతోటి సేమ్ పేరుతోటి వాళ్ళని ఇచ్చేసుకొని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి మొత్తం కూడా లండన్ కానీ అమెరికాలో మొత్తం బ్రాంచీలు పెట్టించి ఐటీడీపీ మొత్తం కూడా అక్కడి నుంచి మొత్తం కూడా మార్పింగ్లు చేసుకుంటూ వచ్చి వీళ్ళే మాట్లాడినట్టుగా సేమ్ రాజా ఉన్నాడండి. అతను వేసుకునేదేమో వైసీపీ జెండా, బ్యాక్గ్రౌండ్ ఉండేది వైసీపీ బ్యానరు, మళ్ళీ అతను తిట్టేదేమో వైసీపీలో ఉన్నట్టుగానే వైసీపీని ప్రక్షాళన చేస్తున్నట్టుగానే. అంటే ఒక 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 ఇది ఒక కుట్ర, సామాజిక కుట్ర అనేటువంటిది చేస్తుంది మొత్తం కూడా ఐటీడీపీ అటువంటి వాళ్ళే చేస్తా, వాళ్ళే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్నట్టుగా భ్రమ కల్పించి ఈరోజు కావాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బతీయటం కోసం ఎప్పుడైతే వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు చేసేటువంటి ప్రక్రియలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిటీలుగా వాడుతూ ఉన్నారు.